అందరికీ నమస్కారం అండి. నా పేరు శశి. ఈరోజు వీడియోలో నేను ఐఎస్ఎంఎస్ సైట్స్లో విద్యార్థుల యొక్క ప్రోగ్రెస్ కార్డ్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఫస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి ఐఎస్ఎంఎస్ అని టైప్ చేయండి. ఇక్కడ ఐఎస్ఎంఎస్ పోర్టల్ తెలంగాణ వచ్చేస్తుంది. అక్కడ మీరు ఫస్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ జియో.in ఉంది కదండి, అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లాగిన్ అని కనబడుతుంది కదండి, ఈ లాగిన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా 3 కనిపిస్తాయి. అందులో మనము సిసి లాగిన్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర మీ డైస్ కోడ్ ఇచ్చేసేయండి. పాస్వర్డ్ దగ్గర మీ పాస్వర్డ్ ఇచ్చేసేయండి. ఇచ్చేసి కింద కనబడే క్యాప్చా కోడ్ని కింద అక్కడ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీరు ముఖ్యంగా గుర్తుంచుకొని మొబైల్ని అడ్డంగానే ఉంచండి, నిలువుగా పెడితే రాదు. అదేవిధంగా ఇక్కడ మీరు డెస్క్టాప్ సైట్ అనేది కూడా ఇక్కడ ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడు మీకు మొత్తం అన్ని ఎంట్రీస్ కూడా కనబడతాయి. మన సిసి ఎంట్రీ అనేది మామూలుగా మనం ఇక్కడ SA2 అని చెప్పేసి SA2 మార్క్స్ అనేది ఇందులో వేసుకుంటాము. ఇప్పుడు మనము మీకు రిపోర్ట్ కార్డ్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ సిసి రిపోర్ట్స్ అని ఉంది కదండి, ఇక్కడ మనకి 3 కనబడుతున్నాయి. ఇందులో మనకి క్లాస్ వైజ్ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ రిపోర్టు, బ్లాంక్ ప్రొఫార్మా, ఇంకా స్టూడెంట్ ప్రోగ్రెస్ కార్డ్. ఈ బ్లాంక్ ప్రొఫార్మా అనేది ఎవరికైనా మనకి ఆధార్ మిస్టేక్ రావడం కానీ అలా ఏమైనా జరిగినప్పుడు మాత్రమే బ్లాంక్ ప్రొఫార్మాలో మనం చేస్తాము. ఆల్రెడీ అంతా కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా స్టూడెంట్ ప్రోగ్రెస్ కార్డ్ అని కొడతాం. ఇక్కడ నేను ఇప్పుడు అకాడమిక్ ఇయర్ అనేది 2023-24 అక్కడ అలాగే ఉంది. క్లాస్ అండ్ సెలెక్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ నేను ఇప్పుడు 4th క్లాస్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. ఇక్కడ గో అన్న తర్వాత మనకి ఆ క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ యొక్క వివరాలను కూడా మనకి ఇక్కడ కనబడతాయి. ఇప్పుడు సపోజ్ నేను ఒక స్టూడెంట్ ప్రోగ్రెస్ కార్డు ఈ విధంగా మనకు కనబడుతుంది. ఇక్కడ మన కింద ప్రింట్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఇక్కడ ప్రింట్ అనే మీ SA2 మార్క్స్ వేసిన తర్వాత ఈ ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. పీడిఎఫ్గా తీసుకొని మనం వాటిని డౌన్లోడ్ చేసి ప్రింట్ విద్యార్థులకు ఇవ్వాల్సి ఉంది కాబట్టి ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ కనబడుతుందండి. ఈ ప్రింట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ప్రింట్ రావడం జరుగుతుంది. 1 పేజ్ సరిపోతుంది. ఇక్కడ ప్రింట్ అని నేను ఇస్తున్నాను. మన మొబైల్లో రకరకాల ప్రింటర్స్ ఉంటాయి, వాటిలో మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నేను ప్రింట్ షేర్ అనే యాప్ యూజ్ చేస్తాను. ఈ విధంగా నేను ఇక్కడ ఆ స్టూడెంట్ యొక్క నేమ్ అనేది ఇక్కడ ఎంట్రీ చేసుకుంటాను. ఈ విధంగా నా మొబైల్లో అది సేవ్ అయిపోయింది. ఈ విధంగా మనము PDF డాక్యుమెంట్గా మన మొబైల్లో సేవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా నా లాస్ట్ వీడియో ఇంతకుముందు ఏ విధంగా మార్క్స్ ఎంట్రీ చేయాలని చెప్పి కూడా నా ఛానల్లో ఉంది. అదేవిధంగా ఈ డైరెక్ట్ లింక్ కూడా మీకు ఐఎస్ఎంఎస్ డైరెక్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ కింద ఉంటుంది, ట్రయాంగిల్ షేప్లో. అక్కడ టచ్ చేసినట్టయితే మీకు అక్కడ కింద లింక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది, వీడియోస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్